జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మౌనానికి రూపం లేకపోవచ్చు, కానీ అగ్ని వల్లే దహించే శక్తి ఉంది. మాటకు పదును లేకపోవచ్చు, కానీ మనసును ముక్కలు చేసే శక్తి ఉంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, ఆగస్టు 10, 2026, సోమవారం. తిథి ద్వాదశి ఉదయం 8 గంటలకు, తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 4:53 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 12:26 వరకు, తదుపరి పునర్వసు. యోగము వజ్రము రాత్రి 10:27 వరకు, తదుపరి సిద్ధి. కరణం తైతుల ఉదయం 8 గంటల వరకు, తదుపరి గరజి. సాయంత్రం 6:27 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 చంద్రోదయం తెల్లవారుజామున 4:09 చంద్రాస్తమయం సాయంత్రం 4:35 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:26 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:02 వరకు. వర్జము రాత్రి 11:18 నుండి 12:44 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 5:50 నుండి 7:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:30 నుండి 2:55 వరకు. ఆగస్టు 10 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 8 గంటల వరకు ఉంది, తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 4:53 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. బహుళపక్ష త్రయోదశి, చతుర్దశి రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. పైగా త్రయోదశి క్షయతిథి కూడా అవుతుంది. క్షయతిథులు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. గురుమౌఢ్యమి కూడా కొనసాగడం వలన పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు, శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు పోను శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 4:43 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తెల్లవారుజామున 4:43 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 4:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం,
డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినోత్సవం, ప్రపంచ సింహాల దినోత్సవం. 2003 సంవత్సరంలో యూరి మలెన్చెంకో గారు అంతరిక్షంలో వివాహం చేసుకున్న తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 10 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహరాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.